నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది Lenovo K6 Power, ఇది వచ్చేసి Redmi 3S Prime. ఈరోజు మనం రెండింటి స్పీడ్ టెస్ట్ చేద్దాం, ఏది ఫాస్ట్గా యాప్స్ని ఓపెన్ చేస్తుంది ప్లస్ ఏది ఫాస్ట్గా యాప్స్ని డౌన్లోడ్ చేస్తుందో. సో రెండు జియో సిమ్ మీద రన్ అయితేనే, ఇక్కడ మీరు చూడొచ్చు, రెండు మీకు జియో సిమ్ మీద రన్ అయితేనే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు జియో 4G, ఇది కూడా జియో 4G మీద ఉంది. అండ్ ఇక్కడ వైఫై రెండు ఆఫ్ చేస్తుంది, మొబైల్ డేటా మీద రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేద్దాము, చూద్దాం ఏది తొందరగా డౌన్లోడ్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యామ్ స్కానర్ యాప్ డౌన్లోడ్ చేసి చూద్దాం ఏది ఫాస్ట్ డౌన్లోడ్ చేస్తుందో. సో ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్పీడ్ ఏది ఫాస్ట్గా ఇన్స్టాల్ చేస్తుందో. రెండు ఐడెంటికల్గా ఇన్స్టాల్ చేస్తున్నాయి, 3%. కొంచెం Redmi 3S Prime ఇప్పుడు స్పీడ్ పెంచింది. సో Redmi 3S Prime మీరు చూస్తే 9% వరకు డౌన్లోడ్ చేసింది, ఇది కూడా 9%. సో రెండు ఐడెంటికల్గా డౌన్లోడ్ చేస్తున్నాయి. మనకి కొద్దిగా Redmi 3S Prime Lenovo K6 Power కంటే కొంచెం స్పీడ్లో డౌన్లోడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, డౌన్లోడ్ స్పీడ్ తీసుకుంటే మనకి Redmi 3S Prime Lenovo K6 Powerని 2%తో బీట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 55, 57 ఇందా నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాయి, ఇవి 2% డిఫరెన్స్. సో ఇది నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం యాప్ స్పీడ్ టెస్ట్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే మనకు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి యాప్స్ రన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం యాప్స్ ఓపెన్ చేద్దాం, ఏది ఫాస్ట్గా యాప్స్ ఓపెన్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం 9 యాప్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం ఏది ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందో. రెండు గేమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం మెమొరీలో నుంచి చూద్దాం, ఏది క్లోజ్ చేయకుండా ఎన్ని యాప్స్ని గుర్తుపెట్టుకోగలదో. ర్యామ్ చూద్దాం ఒకసారి. మొత్తం రెండు మనకి 3GB ర్యామ్ ఉన్నాయి. సో రెండు ఐడెంటికల్గా ఉన్నాయి. సో మనం స్పీడ్ టెస్ట్ అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లిప్కార్ట్తో స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తే Lenovo K6 Power కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దీనికన్నా ముందు ఓపెన్ చేసింది. అన్నీ లోడ్ అయినాయి చూద్దాం ఒకసారి. సో మొత్తం అయితే లోడ్ అయినాయి. సో ఫ్లిప్కార్ట్ యాప్ని Lenovo K6 Power కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు ఓపెన్ చేసింది, సో Redmi 3S Prime కంటే. సో నెక్స్ట్ మనం అమెజాన్ ఓపెన్ చేద్దాం. సేమ్ 1, 2, 3. సో ఇక్కడ కూడా Lenovo K6 Power యాప్ని కొంచెం తొందరగా ఓపెన్ చేసింది Redmi 3S Primeతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ కూడా 1, 2, 3. సో రెండు సేమ్ టైం ఓపెన్ చేసిన, రెండు ఐడెంటికల్ ఓపెన్ చేసినాయి. సో మనకి ఇక్కడ ఏం తేడా కనపడలేదు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. సో యూట్యూబ్ ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. సో చూద్దాం ఏది ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందో. 1, 2, 3. సో రెండు ఐడెంటికల్ ఓపెన్ చేసింది. కొంచెం Redmi 3S Prime యూట్యూబ్ యాప్ తొందరగా లోడ్ చేసింది అనిపించింది నాకు. సో ఒకసారి మళ్ళీ వేరే కూడా చెక్ చేద్దాం. సో ఒక వీడియో ప్లే చేసి చూద్దాం ఏది ఫాస్ట్గా ఓపెన్ చేస్తుందో వీడియోని. సో ఈ వీడియో ఓపెన్ చేసి చూద్దాం ఏది ఫాస్ట్గా రన్ చేస్తుందో వీడియోని. ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. సో ఈ వీడియోలో మీకు మన మొబైల్ ఫోన్ తొందరగా పాడు. సో ఫ్రెండ్స్, ఓపెనింగ్ టైం మాత్రం Lenovo K6 Power కొంచెం తొందరగా ఓపెన్ చేసిన వీడియోని Redmi 3S Primeతో కంపేర్ చేస్తే. ఇది యూట్యూబ్ గురించి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు Asphalt 8 ఓపెన్ చేద్దాము, ఏ తొందరగా ఓపెన్ చేస్తుందో చూద్దాం. ఇది హెవీ గేమ్. సో 1, 2, 3. సో Redmi 3S Prime కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేసింది. Lenovo K6 Power ఇంకా లోడ్ చేస్తూనే ఉంది. చూద్దాం ఫస్ట్ అయితే తొందరగా హోమ్ స్క్రీన్కి వెళ్తుందో. సో ఇక్కడ మనకి సో ఫ్రెండ్స్, రెండు ఇంచుమించు ఒకే టైంలో ఓపెన్ చేసింది, పెద్ద తేడా ఏం కనపడలేదు. సో కొంచెం Redmi 3S Prime Lenovo K6 Pro కన్నా కొంచెం ఫాస్ట్గా ఓపెన్ చేసింది, ఒక 2-3 సెకండ్స్. సో ఇది కూడా చేసేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏదైనా బ్రౌజ్ చేసి చూద్దాము. సో క్రోమ్ ఓపెన్ చేద్దాం.
సో ఇక్కడ మనకి లెనోవో K6 పవర్ తొందరగా ఓపెన్ చేసింది. సో ప్రాబ్లం లేదు, మనకి ఏదైనా వెబ్సైట్ ఒకటి ట్రై చేద్దాం. rediff.com ఉంది కదా, సో rediff.com ఓపెన్ చేద్దాం. సో కొంచెం హెవీ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మనకి లెనోవో K6 పవర్ చాలా తొందరగా ఓపెన్ చేసింది. అండ్ ఈ ఆర్టికల్స్ అన్ని లోడ్ అయిపోయినాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో బ్రౌజింగ్ విషయంలో మాత్రం Redmi 3S Prime ఎందుకు ఆగిపోయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. లెనోవో K6 పవర్ మొత్తం ఆర్టికల్స్ అన్ని లోడ్ కూడా చేసేసింది, కానీ Redmi 3S Prime అసలు ఓపెన్ కూడా చేయట్లేదు. మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో Redmi 3S Prime అసలు లోడ్ చేయట్లేదు పేజ్ని. సో Redmi 3S Primeలో కంపల్సరీ నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మా తమ్ముడు ఇది 2 months నుంచి వాడుతున్నాడు, వాడు చాలాసార్లు కంప్లైంట్ చేశాడు. నెట్వర్క్ అయితే చాలా ప్రాబ్లం అనిపిస్తుంది, జియో మీద రన్ అవుతున్నప్పుడు అసలు కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా నేను చూస్తున్నాను. సో ఇదైతే Redmi 3S Prime రన్ చేయలేకపోతుంది, అసలు ఓపెన్ చేయలేకపోతుంది. ఓ పక్క చూసుకుంటే మీకు లెనోవో K6 పవర్ ఎంత ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసింది Redmi 3S Prime. సో నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఉన్నాయి Redmi 3S Primeలో. సో ఇది ఫ్రెండ్స్. బ్రౌజింగ్ విషయానికి వస్తే మాత్రం లెనోవో K6 పవర్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది Redmi 3S Primeతో కంపేర్ చేస్తే. సో Redmi 3S Primeలో అయితే కొంచెం నెట్వర్క్ డ్రాప్ ఇష్యూస్ ఉన్నాయి, లెనోవో K6 పవర్లో ఏం కనపడట్లేదు. మరి అన్కిల్డ్ ఓపెన్ చేద్దాం, ఇది కూడా గేమ్. సో ఇది కొంచెం లెనోవో K6 పవర్ తొందరగా ఓపెన్ చేస్తుంది. సో ఈ గేమ్ని కూడా లెనోవో K6 పవర్ తొందరగా ఓపెన్ చేసింది Redmi 3S Primeతో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ఫేస్బుక్ పేజ్ మేనేజర్ ఓపెన్ చేద్దాం, ఏది ఫాస్ట్ ఓపెన్ చేస్తుంది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు లెనోవో K6 పవర్ ఆల్రెడీ లోడ్ చేసేసింది, Redmi 3S Prime ఏమో కొంచెం టైం తీసుకుంది లోడ్ చేయడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం యాప్స్ ఓపెన్ చేసాం, అన్ని బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం, ఎన్ని మెమరీలో ఉన్నాయి ఎన్ని మెమరీలో లేవు. సో ఫస్ట్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేద్దాం. సో ఫ్లిప్కార్ట్ అయితే మెమరీలో ఉంది రెండిట్లో. సో అమెజాన్ ఓపెన్ చేద్దాం. సో అమెజాన్ కూడా మెమరీలో ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు 2 యాప్స్ అయితే మెమరీలో ఉన్నాయి. క్యాలిక్యులేటర్, సో క్యాలిక్యులేటర్ కూడా రెండిట్లో మెమరీలో ఉంది, నో ప్రాబ్లం. యూట్యూబ్ చూద్దాం ఇప్పుడు. సో యూట్యూబ్ కూడా రెండిట్లో మెమరీలో ఉంది. సో యాస్ఫాల్ట్ 8 ఓపెన్ చేద్దాం. సో యాస్ఫాల్ట్ 8 కూడా 2 మెమరీలోనే ఉన్నాయి. సో హెవీ గేమ్స్ కూడా ఇది మెమరీలోనే పెట్టుకుంటున్నాయి 2 ఫోన్స్. అండ్ నెక్స్ట్ క్రోమ్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో క్రోమ్ బ్రౌజర్ కూడా మెమరీలోనే ఉంది ఫ్రెండ్స్. నేను ఆర్టికల్ ఓపెన్ చేద్దాం ఒకటి. సో ఇప్పుడు 2 టైం తీసుకుంటున్నాయి లోడ్ చేయడానికి. ఇంతకుముందు లెనోవో K6 పవర్ తొందరగా ఓపెన్ చేసింది, ఇప్పుడు ఓపెన్ చేయట్లే చూడండి. సో ఫైనల్గా లెనోవో K6 పవర్ అయితే ఓపెన్ చేసింది, Redmi 3S Prime ఇంకా లోడ్ చేస్తూనే ఉంది. సో క్లియర్గా Redmi 3S Prime అయితే బ్రౌజింగ్లో చాలా స్ట్రగుల్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ అన్కిల్డ్ ఓపెన్ చేద్దాం. సో 2 మెమరీలో ఉన్నాయి అన్కిల్డ్ గేమ్స్ కూడా రెండిట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ ఫేస్బుక్ పేజ్ మేనేజర్. సో ఇది కూడా మెమరీలోనే ఉంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ 2 ఫోన్స్లో బాగానే ఉంది ఫ్రెండ్స్. సో కాకపోతే స్పీడ్ విషయానికి వచ్చేసరికి Redmi 3S Prime జియో నెట్వర్క్ని అయితే అంత స్పీడ్గా అడాప్ట్ చేసుకోలేకపోతుంది బ్రౌజింగ్ విషయంలో, ఇట్లాంటి విషయాల్లో. అండ్ డౌన్లోడింగ్లో మాత్రం కొంచెం Redmi 3S Prime లెనోవో K6 పవర్ని ఒక 2% అయితే బీట్ చేసింది, కానీ బ్రౌజింగ్ విషయంలో మాత్రం లెనోవో K6 పవర్ Redmi 3S Primeని బీట్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నా ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే. నేను 3 days నుంచి వాడుతున్నా కాబట్టి 2 ఫోన్స్. Redmi 3S Primeలో అయితే నాకు నెట్వర్క్ డ్రాపింగ్ ఇష్యూస్ కొన్ని కనపడినాయి, కానీ లెనోవో K6 పవర్లో అయితే ఎట్లాంటి ఇష్యూస్ ఏం కనపడలేదు. సో స్పీడ్ అయితే ఫ్లక్చువేట్ అవ్వట్లేదు, ఇక్కడ మాత్రం స్పీడ్ ఫ్లక్చువేట్ అయితే ఒక్కసారి అయితే ఆగిపోద్ది Redmi 3S Prime, స్ట్రక్ అయిపోతుంది.
సో మళ్ళీ నేను స్ట్రక్ అవ్వడం అంటే ల్యాగ్ అవ్వడం కాదండి. సో జియో సిమ్ అనేది జియో నెట్వర్క్ అనేది స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ నేను స్విచ్ ఆన్ చేయడం లేకపోతే ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం అట్లా చేస్తే కానీ ఇది రన్ అవ్వదు. లెనోవో K6 Power అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం నాకైతే కనపడలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ 2 ఫోన్స్ తోటి. సో ఇది మీ చాయిస్, ఇంకా మీరు ఏది చూస్ చేసుకుంటారో. స్పీడ్ విషయంలో మాత్రం రెండు ఒకేలాగా ఉన్నాయి స్పీడ్ విషయంలో. కాకపోతే నెట్వర్క్ డ్రాపింగ్ ఇష్యూస్ అయితే నేను లెనోవో K6 Powerలో నోట్ చేయలేదు. రెడ్మీ 3S Primeలో కొంచెం నెట్వర్క్ డ్రాపింగ్ ఇష్యూస్ అయితే నోట్ చేశాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.